శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ ప్రజలు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సోమవారం పలాసలో కేంద్ర విశ్వవిద్యాలయ తరగతులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. పలాస రైల్వే కాలనీలోని ఆర్పీఎఫ్ బ్యారక్స్ లో తాత్కాలికంగా కేంద్ర విద్యాలయ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ తరగతులను జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుడకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు కేంద్ర విద్యాలయ సంస్థ అధికారులు పాల్గొన్నారు. పలాస ప్రాంతంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రసంగం వీడియో ద్వారా ఉపయోగించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర విద్యాలయం ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. మంది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, ఆర్మీలో, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో, అలాగే రైల్వేస్లో సేవలు అందిస్తున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో ఒక ప్రశ్న అడిగాను. ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మంది పనిచేస్తున్నారని దానికి సమాధానం మన శ్రీకాకుళం. వీరందరూ దేశం కోసం వివిధ ప్రాంతాలలో పనిచేస్తుంటే, అలాగే మన సరిహద్దుల్లో వాళ్ళందరూ కూడా ప్రాణాలు త్యాగం చేస్తూ పనిచేస్తుంటే, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది. ఆ కోరిక నిజం చేయాలనే సంకల్పంతో నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి కేంద్రీయ విద్యాలయం పలాస కోసం నిరంతరం కృషి చేశాం. అయితే ఇందులో గత ప్రభుత్వం సమయంలో 2019 నుంచి 24 వరకు ఆ ప్రయత్నానికి ఎటువంటి సహకారం అందలేదు. నిర్మాణానికి అవసరమైన భూమి కూడా అందుబాటులోకి తీసుకొని రాలేదు. 2024లో ఎన్నికల వాగ్దానంగా పలాసకు కేంద్రీయ విద్యాలయం తీసుకొని వస్తామని నేను బలంగా హామీ ఇచ్చాను. మీ అందరి ఆశీర్వాదాలతో గెలిచిన తర్వాత మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత తీసుకొని ముందుకు నడిపించాం. తరువాత స్థానిక ఎమ్మెల్యే మన శిరీషక్క గారితో చర్చించి భూమి తాలూకా బాధ్యతను వారికి అప్పగించాం. మన పిల్లలకు మంచి విద్య అందించాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఆలోచనతో శిరీషక్క గారు కూడా స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని నడుం బిగించి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తీసుకొని వచ్చి ఈ భూమిని కేటాయించడానికి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా శిరీషక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు, జిల్లా యాంత్రాంగం, కేవీ అధికారులతో, రైల్వే శాఖతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో సమస్యలన్నింటినీ కూడా మొత్తం పరిష్కరించడానికి ఆయన కూడా ఎంతో కృషి చేశారు, సహకరించారు. అందరి సహకారంతో వెంటనే పలాసలో భూమిని సమకూర్చి కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి మనం స్థలం వాళ్ళందరికీ కూడా చూపించగలిగాం. అప్పుడు అక్టోబర్ 2025లో కేంద్ర క్యాబినెట్ ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, విద్యాశాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాని గారి తాలూకా సహకారంతో దేశంలో ఒక మంచి అవకాశం, చదువుకునే అవకాశం ఈ కేవీ పలాస ద్వారా మనం వాళ్ళందరికీ కల్పిస్తున్నాం. ఇక్కడి నుంచి చదివి వెళ్ళే విద్యార్థులు రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మన శ్రీకాకుళం జిల్లాలో విద్యతోనే మార్పు తీసుకొని రావాలని, జిల్లాలో పుట్టిన ప్రతి వ్యక్తి విద్యావంతుడు అయి ఉండాలని నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఎప్పుడూ కూడా నమ్మేవారు. అందరితో కూడా ఆ మాటను పంచుకునేవారు. మన జిల్లా వలసల జిల్లా కాదు, అవకాశాల జిల్లా. ఎస్, శ్రీకాకుళం ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆపర్చునిటీ అని